వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక పాఠాలు చెప్పే పంతులమ్మలు పంతులయ్యలు ఇవాళ దీక్ష కూర్చోవాల్సిన పరిస్థితి. అసలు వాళ్ళ సమస్యలు ఏందో మనం తెలుసుకుందాం. ఇంకొకటి చెప్పాలంటే వీళ్ళకి ప్రమోషన్స్ కావాలని కోరుకునేటోళ్ళు ఒక్కరు కూడా లేరు. ఇంకా చెప్పాలి అంటే పోనీ ఇలా జీతాల కోసం పెంచమని కూర్చున్నారు అంటే అది కూడా కాదు. సో మరి ఎందుకు నిరాహార దీక్ష చేయ పరిస్థితి వాళ్ళు వచ్చింది అనేది వాళ్ళ మాటలను తెలుసుకుందాం. మీ పేరేంటి? షాహీనా బేగం. నాది నేటివ్ రంగారెడ్డి. నేను సిద్దిపేట డిస్ట్రిక్ట్లో వర్క్ చేస్తున్నాను, లచ్చపేట్ విలేజ్లో. 2013లో అపాయింట్ అయ్యాను. ఇప్పటి వరకు కూడా అక్కడే వర్క్ చేస్తున్నాను. నాకు ఇమీడియట్ డిమాండ్ ట్రాన్స్ఫర్స్. ఇది జెన్యూన్ డిమాండ్ కూడా మాది. మేము రిక్రూట్మెంట్ అప్పుడు మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారం కాకుండా మాకు నీడ్ బేస్డ్ ఇచ్చారు. మాకు ఎక్కడ సర్వీస్ చేయమంటే మేము వెళ్ళి ఇన్ని ఇయర్స్ నుంచి కూడా అక్కడే చేస్తున్నాము. కానీ అట్లీస్ట్ ఎవ్రీ డిపార్ట్మెంట్లో కూడా 3 ఇయర్స్కి 5 ఇయర్స్కి ట్రాన్స్ఫర్స్ అనేది ఒక న్యాచురల్ ప్రాసెస్. కానీ మాకు మాత్రం ఇప్పటి వరకు 11 ఇయర్స్ కంప్లీట్ అయిపోయినా ట్రాన్స్ఫర్స్ కాలేదు. సో మేము మెయిన్ ట్రాన్స్ఫర్స్ కావాలి అనేసి ఈరోజు ఈ యాజిటేషన్ చేయడం జరుగుతుంది. త్రూ దిస్ ఛానల్ మేము గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాము మాకు ట్రాన్స్ఫర్స్ కండక్ట్ చేయమని. సరే, ఇప్పటి వరకు కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది, కాంగ్రెస్ గవర్నమెంట్. సో అక్కడ ఇప్పటివరకు ఎవరికైనా వెళ్ళి మీరు రిప్రజెంట్ చేయడం కావచ్చు, మీ డిమాండ్స్ గురించి చెప్పుకునే ప్రయత్నం చేసారా? చేశామండి. ఆల్రెడీ మేము అన్ని ఛానల్స్ నుంచి అప్రోచ్ అయ్యాము. ఈవెన్ సీఎం సార్ని కూడా మీట్ అయ్యి మా రిక్వెస్ట్ని ఫార్వర్డ్ చేశాము. ఒక చిన్న లీగల్ ఇష్యూ వల్ల కేసు ఒకటి ఉండడం వల్ల అది డిలే అవుతుంది అంటున్నారు. సో అది కూడా గవర్నమెంటే ఇనిషియేటివ్ తీసుకొని క్లియర్ చేసి మాకు ట్రాన్స్ఫర్స్ జరిపించాలని రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. మీ పేరు? నా పేరు శ్వేత అండి. మాది నేటివ్ ప్లేస్ గజ్వేల్. మోడల్ స్కూళ్ళల్లో చాలా ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా కూడా విద్యను అందించే పరిస్థితి. దాదాపు 1,00,000కు పైగా స్టూడెంట్స్ ఉండే సిచ్యువేషన్ ఈరోజు. కానీ ఇవాళ మీరు ఇక్కడ ఎందుకు కూర్చోవాల్సిన సిచ్యువేషన్ ఉంది? మేము 2013 జూన్ 15వ తారీఖున అపాయింట్ అయినామండి. ఏ గవర్నమెంట్లో ఏ వ్యవస్థలో అయినా 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలకి లాంగ్ స్టాండింగ్లో గవర్నమెంటే ట్రాన్స్ఫర్స్ బ్యాన్ ఎత్తేసి అందరినీ డిస్టర్బ్ చేసి బదిలీలు అనేటువంటివి జరిపిస్తారు. గవర్నమెంట్ని అడుగుతున్నాం, ఎక్కడ కింది స్థాయి నుండి సీఎం స్థాయి వరకు. ఇవాళ ఉన్న రేవంత్ రెడ్డి సార్ని కలవడం జరిగింది. ఇవాళ రేపు త్వరలో మా డిమాండ్స్ ఏంటి అంటే, మేము గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. 11 సంవత్సరాలు ఒకే సంస్థలో పనిచేస్తే ఒక స్తబ్దత అనేటువంటిది ఏర్పడుతుంది. తర్వాత మోడల్ స్కూల్ వ్యవస్థలో 70% మంది మహిళా ఉపాధ్యాయులు ఉన్నారు. వీళ్ళంతా కుటుంబాలకు దూరంగా, పిల్లలకు దూరంగా ఎక్కడెక్కడో పనిచేస్తున్నారు. మమ్మల్ని అపాయింట్ చేసినప్పుడు రోస్టర్ కమ్ మెరిట్లో ఇవ్వలేదు. నీడ్ బేస్లో ఎక్కడ వేకెన్సీ ఉంటే అక్కడ పంపించిండ్రు. తర్వాత సర్దుబాటు చేస్తాం, స్లైడింగ్ పెడతాం అన్నారు. అది లేదు. సరే అని చెప్పి చేస్తారు కదా, 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో అని ఇప్పుడు 12 సంవత్సరాల వరకు వెయిట్ చేసినామండి. మేము పీజీటీ స్థాయిలో మమ్మల్ని గవర్నమెంట్ పీజీటీలుగా గుర్తిస్తుంది. కానీ మేము జేఎల్ స్థాయిలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు బోధిస్తున్నాం. మాకు పదోన్నతులు లేవు. జేఎల్ స్టేటస్ది అప్గ్రేడేషన్ లేదు, జేఎల్ స్కేలు లేదు. అంటే గవర్నమెంట్ బేసిక్గా ఇప్పుడు జెడ్పీ టీచర్స్కి మొన్నటి వరకు బదిలీలు జరిగినాయి. 317 ఇచ్చిండ్రు. 35,000 మందికి బదిలీలు జరిగినాయండి. మేము 3,000 మంది ఉన్నాము. కోర్టు కేసు వల్ల మీది లేట్ అవుతుంది అని చెప్పి గవర్నమెంట్ రీజన్ చెప్తుంది. కానీ అది సరైనది కాదేమో అని మా టీచర్స్ అందరి అభిప్రాయం. ఎందుకంటే జెడ్పీ టీచర్స్ 100 కేసులు ఉన్నాయండి. జెడ్పీ టీచర్స్వి అవన్నీ పక్కన పెట్టి కూర్చోబెట్టి మాట్లాడి 35,000 మందికి చేసిండ్రండి ట్రాన్స్ఫర్. 3,000 మందికి కూర్చోబెట్టి మాట్లాడి మీరు జరిపించలేరా? అంటే మీరు మమ్మల్ని ఐడెంటిటీ ఇవ్వట్లేదు. మీరు మాకు కావాల్సింది అంటే సంఖ్యాబలం మీరు లెక్కిస్తున్నారా, లేకపోతే 12 సంవత్సరాల నుండి ముట్టుకుంది మేమెందుకు ముట్టుకోవాలనుకుంటున్నారా? అది ఏది అర్థం కావట్లేదు. టీచర్లలో ఒక అభద్రతాభావం అనేటువంటిది, అసలు గవర్నమెంట్ మా పట్ల ఎందుకు ఇంత విచక్షణపూరితంగా వ్యవహరిస్తుంది అనేది టీచర్స్లో ఒక మానసిక రుగ్మతగా మారిపోతుంది. తర్వాత మీరు 2013 నుండి చూడండి, మోడల్ స్కూల్స్ ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అయినాయో ఆ రోజు నుండి ఈ రోజు వరకు చూడండి. 2023, 2022, 2023 ఐపీ రిజల్ట్స్ వరకు చూడండి. మాది ఏ వ్యవస్థతో తీసుకోకుండా ఐఐటి సీట్స్ కానీ, ట్రిపుల్ సీట్స్ కానీ, ఇన్స్పైర్మనాక్ కానీ, ఇన్నోవేటివ్ అవార్డ్స్ కానీ ఎక్కడ అంటే సొసైటీలో ఎక్కడ ఉన్నతమైనటువంటి నాణ్యతాపూరితమైనటువంటి విద్య కావాలో అంత విద్య మా విద్యాలయాల్లో మేము అందిస్తున్నాం. ఇంత దూరంగా పనిచేసిన, ఏ భద్రత లేకపోయినా, హెల్త్ కార్డ్స్ లేకపోయినా,
కుటుంబాలకు దూరంగా ఉన్న అంటే మా సమస్యలన్నింటినీ పక్కకు పెట్టి విద్యార్థుల శ్రేయస్సు ముఖ్యమని ఎక్కడో ఇంటీరియర్లో పనిచేసుకుంటూ మేము అన్ని రకాల సదుపాయాలు అంటే పిల్లలు ఒకవైపు మా మానసిక స్థితిగతులు వాళ్ళపైన రుద్దకుండా మేము పడే టెన్షన్స్ అన్నీ పడుతూ విద్యార్థుల శ్రేయస్సు కోరుకుంటున్నాం. మరి మా శ్రేయస్సు ప్రభుత్వం చూసుకోవాలి కదండి. మేము ఏం అడగట్లేదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము వెళ్ళట్లేదు. అయ్యా మేము ఉన్నాం, మమ్మల్ని కూడా బదిలీ చేయండి. 30,000 మందిని చేసిండ్రు, 3,000 మంది లెక్క కాదు, ఒక్కసారి మమ్మల్ని చూడండి అని చెప్పి మేము వేడుకుంటున్నామండి. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ సమస్యలు తీర్చాయని ఎక్స్పెక్ట్ చేశారు? మేము కాంగ్రెస్ గవర్నమెంట్లోనే అపాయింట్ అయ్యామండి. మాకు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు మోడల్ స్కూల్స్ని గవర్నమెంట్ కిందకే తీసుకొని అలాగే మమ్మల్ని అపాయింట్ చేశారు. కనీసం మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనైనా న్యాయం జరుగుతుందేమో, మా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయని ఎదురు చూసాము. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయిన ఇన్ని రోజులకైనా కూడా ఇంకా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వట్లేదు. అది మా బాధ అండి. ఏంటంటే ఎవరైతే అపాయింట్ చేశారో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా కూడా అయినా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మన స్టేట్లో ఉన్నా కూడా మాకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వట్లేదు అన్న బాధకి మేము ఇలా మా ప్రాబ్లమ్స్ని హైలైట్ చేయడానికి మాత్రమే ఈ నిరాహార దీక్ష. అంటే ఒకే దగ్గర 11 years వర్క్ చేయడం అంటే చేంజ్ అనేది ఉండాలండి ఖచ్చితంగా. గవర్నమెంట్లో ఒకే దగ్గర ఉండడం అనేది కరెక్ట్ కాదు యాక్చువల్గా. సో అది అలా కంటిన్యూ అవుతే మేము గవర్నమెంట్లో ఉన్నామో లేదో కూడా మాకు అర్థం కావట్లేదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ట్రాన్స్ఫర్స్ జరగాలి. దాంతోపాటు ప్రమోషన్స్ అనేది ఇచ్చినప్పుడే కొత్తగా ఇంకా కొన్ని ఏమంటాము లైక్ ఇంకొక కొన్ని వేకెన్సీస్ ఉంటాయి కాబట్టి కొత్త నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు యంగ్ జనరేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అన్ఎంప్లాయిడ్ జనరేషన్ వాళ్ళకి కూడా యంగ్స్టర్స్కి ఒక ఉపాధి కల్పించే అవకాశం వస్తుంది కాబట్టి వీటిని కంటిన్యూ చేయాలని ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ తర్వాత 010 కింద మాకు సాలరీస్ ఇవ్వాలని మేము గవర్నమెంట్ని కోరుతున్నామండి. ఇప్పుడు సాలరీస్ ఎట్లా ఉన్నాయండి? మీకు టైంకి పడ్డే పరిస్థితి ఉందా? లేదండి, లాస్ట్ మంత్ అయితే అసలు మాకు సాలరీనే రాలేదు. ఆగస్టులోనే 2 salaries కలిపి తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకనంటే కొన్ని వేరేవి ఫండ్స్ ఏదో అన్నారు. సో వెయిట్ చేసాము. లాస్ట్ మంత్ చాలా సఫర్ అయ్యామండి సాలరీస్ కోసము. చాలామంది టీచర్స్ సఫర్ అయ్యారు, చాలామంది చనిపోయారు. వాళ్ళకి కూడా ఏ రకంగా కారుణ్య నియామకాలు కానీ ఇలాంటివి ఏవి కూడా లేవు. మా దాంట్లో హెల్త్ కార్డ్స్ లేవు. సో మాకు ఏవి కూడా గవర్నమెంట్ దాంట్లో ఉన్న వాళ్ళకి ఉన్న తెలంగాణ ఇంక్రిమెంట్ ఇలాంటివి కూడా ఏవి లేకుండానే మేము 11 సంవత్సరాలుగా వర్క్ చేస్తూ ఉన్నాము. సో చాలా రకాలుగా హెల్త్ చాలా లాస్ అయ్యామండి మేము. ఇప్పుడు 11 years ఇంత డిస్టెన్స్లో ట్రావెల్ చేస్తూ చాలా సఫర్ అవుతున్నాము. చాలా హెల్త్ ఇష్యూస్ని కూడా ఫేస్ చేస్తున్నాము. సో ట్రాన్స్ఫర్స్ జరిగితే, ప్రమోషన్స్ జరిగితే, తర్వాత జీతాలు మాకు ప్రాపర్గా 010 అకౌంట్ కింద ఇస్తే కనుక కొంతవరకు మా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అనేసి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని మా ప్రయత్నం అండి. సో గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలనే వీళ్ళ ప్రయత్నం అని చెప్తున్నారు. ఇదివరకే సీఎం దృష్టికి తీసుకెళ్ళినా కూడా మళ్ళీ ఎందుకు వీళ్ళపైన ఇంత చిన్న చూపు చూస్తున్నారు అనేది ఎవరికీ అర్థం కాని ప్రశ్న. కాకపోతే ఇంకొక లోపే వీళ్ళ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేసే పరిస్థితిలో అయితే ఉన్నారు. మరి సర్కారు వీళ్ళపైనే దృష్టి సారించి వీళ్ళ సమస్యలు పరిష్కరించాలని మనం కూడా కోరుకుందాం. మేము మెదక్ నుంచి వచ్చాను. సిద్దిపేట డిస్ట్రిక్ట్ అంటే నాది. నేను అక్కడ పనిచేస్తున్నాను. నేను ఉండడం మాత్రం ఇక్కడే ఉంటాను. నాకు జాబ్ రావడం సిద్దిపేటలో వచ్చింది. గత 12 సంవత్సరాల నుంచి అక్కడే ఒక 260 kilometers అప్ అండ్ డౌన్ చేస్తాను నేను. అసలు పొద్దున లేచి రాత్రికి రావడం, ఇంత వ్యవస్థకి మేము ఇంత చేస్తున్నాము. మా శాయశక్తుల గవర్నమెంట్కి పనిచేస్తున్నాము. పిల్లల రిజల్ట్ చూస్తున్నాము, పిల్లలకు చదువు చెప్తున్నాము. మా పిల్లల చదువు పక్కన పెట్టేసి మా గవర్నమెంట్లో చదివే పిల్లలకి న్యాయం చేస్తున్నాము. వాళ్ళకి శాయశక్తులా చెప్తున్నాము. నీటి ఎంసెట్ అయినా కూడా మేము చెప్పదలుచుకున్నాము. అవన్నీ చేస్తున్నాం. కానీ మాకు కావాల్సింది ఒకటే, బదిలీలు. మేము 010 కానీ ప్రమోషన్స్ కానీ ఇవన్నీ కూడా తర్వాత విషయాలు. కానీ మాకు బదిలీలు 12 సంవత్సరాల నుంచి ఒకటే చోట పనిచేస్తున్నాము. వేర్ వీ హ్యావ్ అపాయింటెడ్ స్టిల్ వర్కింగ్ దేర్ ఓన్లీ. కాబట్టి ఈ ఛానల్ తరఫున మా ప్రభుత్వానికి ఒక గోడు మా విజ్ఞప్తి చేయగలుచుకున్నాం. ఏంటంటే, అయ్యా మీరందరినీ బదిలీలు చేశారు, అన్ని డిపార్ట్మెంట్లో బదిలీలు చేశారు, మమ్మల్ని వదిలిపెట్టేశారు, మమ్మల్ని కూడా పట్టించుకోండి. మాకు కూడా బదిలీలు కావాలి. బదిలీలు అనేది మా ఒక్కరి కోసం కాదు, వ్యవస్థ బాగు కోసము, పిల్లల బాగు కోసము. ఒకటే చోట పని చేస్తూ ఉంటే స్తబ్దత అనేది జరుగుతుంది. కాబట్టి బదిలీలు కావాలి, మార్పు కావాలి, వ్యవస్థ బాగుండాలి అంటే బదిలీలు చేయించాలి. కాబట్టి గౌరవ ప్రభుత్వం మా గోడును ఆలకించి మాకు తక్షణమే బదిలీలు చేయించాలని మేము ఈ ఛానల్ తరఫున కోరుకుంటున్నాము. శాలరీస్ 2 నెలలది కలిపి మొన్న వచ్చిందండి. శాలరీస్ కూడా 0 రావట్లేదు, టైంకి రావట్లేదు. కాబట్టి మేము ప్రభుత్వానికి కూడా
విజ్ఞప్తి చేస్తున్నది ఏంటిదంటే 010 కింద మమ్మల్ని మాకు జీతాలు చెల్లించాలి అని తక్షణమే అందరితో పాటు మాకు కూడా 1వ తారీఖున జీతాలు రావాలి అని, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి, కారుణ్య నియామకాలు కావాలి, మాకు తెలంగాణ ఇంక్రిమెంట్ కావాలి, ఇవన్నీ మానిటరీ బెనిఫిట్స్ అందరితో పాటు మాకు కూడా కావాలని మేము గవర్నమెంట్ని విజ్ఞప్తి చేస్తున్నాము. దీనికంటే అన్నిటికంటే ముందు మాకు కావాల్సింది బదిలీలు. గత ప్రభుత్వంలో చేయలేని పని ప్రభుత్వం మారిన తర్వాత మాకు బదిలీలు జరుగుతాయని ఎంతో ఆశతో మేము ఎదురు చూస్తున్నాము. కానీ మొన్న జరిగిన సభలో మేము లేము అని మాకు చాలా బాధ అనిపించింది. మాకు కూడా బదిలీలు చేయించి అందరితో పాటు న్యాయం చేయించండి, మాకు కూడా తక్షణమే న్యాయం చేయించాలని మేము కోరుకుంటున్నాము.